దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సంపూర్ణ ఉపవాస కూడికల 27వ దినమందు చేరి ఉన్న దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చేతులెత్తి ఒకసారి ప్రభుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, గడిచిన దినమంతట్లో అనగా 26 రోజులు దేవుడు ఈ ఉపవాసాలు జరిగించడానికి, ఈ 27వ దినమందు దేవుని గణపరచడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఈ దినము దేవుడు మన మధ్యలోనికి తీసుకొచ్చిన దైవ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపాకును అమ్మివేసిన యేషోవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందుగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని కాస్త గమనిస్తే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరని. ఎందుకనంటే ఈ లోకంలో పరిశుద్ధుడు అని చెప్పుకోవడానికి యేసుక్రీస్తు దేవుడు తప్ప మరొకరు లేరు. ఆయనలో పాపం లేదు. అందుకేగా ఈ క్రిస్మస్ ఈవెంట్స్, అందుకేగా ఈ క్రిస్మస్ క్యారల్స్, అందుకేగా ఇలా సంతోషకరమైన ఆనందకరమైన అనుభవాలు అని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, ఎందుకు ప్రపంచ దేశాలు ఇలా గ్రాండ్ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని ఎందుకు చేసుకుంటున్నారంటే, ఆయన పుట్టుక ప్రపంచానికి ఒక దిక్చూచి. ప్రపంచమే క్రీస్తుకి పూర్వ యుగముగాను క్రీస్తుకి శక యుగముగా మార్చబడ్డాది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భముగా ధరించబడిన ప్రభువు ఈ లోకములోనికి మరియ తనయుడుగా దిగివచ్చాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయనను మనము చూడాలి. ఈ ఉపవాస దినాలలో ప్రతిరోజు నా ముఖాన్ని మీరు చూస్తున్నారు, మీ ముఖాన్ని నేను చూస్తున్నాను. అయితే మనము చూడవలసిన ముఖము ఒకటి ఉంది. అది ఏంటి అంటే యేసయ్యని చూడాలి. చూడాలంటే నీవైనా నేనైనా ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధతని కలిగి ఉండాలి. అదే చెప్తాడు. ఏశావట ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అతని గురించి భక్తుడు అంటాడు, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను తరువాత ఆశీర్వాదము కావాలని కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. ఆశీర్వాదం దొరకలేదు. తగిన
ప్రాయశ్చిత్తము కూడా తనకి దొరకలేదు. ఈ రాత్రి మనం ఏం చేయాలంటే పరిశుద్ధులగుటకు సాగిపోవాలి. ఇదే భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వాక్యంలో చాలా స్పష్టంగా మనం ఎవరిమి అన్న విషయాన్ని రాస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఏమని రాస్తున్నంటే, కొరింథీలోనున్న దేవుని సంగమునకు ఈ రాత్రి అభిషేకపు అగ్ని సహవాసములో ఉన్న దేవుని ప్రజలారా, అనగా సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, మనమందరమే ఒకప్పుడు పాపులమే, జన్మతః పాపులమే, కర్మతః పాపులమే, దేవుని ఎరగక, దేవుని చిత్తము తెలియక అపరిశుద్ధులుగా బ్రతికిన దినాలు ఎన్నో, కొనసాగించబడిన కార్యాలు ఎన్నో. భక్తుడు అంటాడు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడే వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, అనగా ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని రాయునది. మనము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఆయన కార్చిన రక్తము ద్వారా పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఆయన ద్వారా ఈ భూమి మీదకు వచ్చిన వాక్యము ద్వారా కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా వాక్యమై ఉన్న క్రీస్తు ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాం. ఇదిగో ఆయన ఆత్మ మనలోనికి వచ్చుట ద్వారా ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరచబడి దేవునికి కలిగిన పరిశుద్ధత, ఆయనకు కలిగిన సమాన స్వారూప్యత కలిగిన ఆ స్వారూప్యం, యేసు పోలికగా మనలందరినీ మార్చారు. ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? ఒకప్పుడు ఆదాము అవ్వలు దేవుణ్ణి చూచేవారు, దేవునితో సహవాసము కలిగి జీవించేవారు. ఈ రోజున దేవుణ్ణి చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే పరిశుద్ధత లోపించింది. పరిశుద్ధత మనలో లేకుండా బయటికి వెళ్ళింది. అందుకనే భక్తుడైనటువంటి పిల్లలు గమనించండి, మోషే ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఒకసారి చూద్దామా? నిర్గమకాండములో 33వ అధ్యాయము 12వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుదాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వాక్యం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపిదవో అది నాకు తెలుపులేదు. నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. సిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేయదుననగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, నా ఎడల నీ ప్రజల ఎడల
నీకు కటాక్షము కలిగిది అని దేవుని వలన తెలియబడును. నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును ఈ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడదమని ఆయనతో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన విషయాన్ని మోషే అడుగుతాడు, అయ్యా నీవు నన్ను పేరు పెట్టి పిలిచావు. మోజెస్, నేను అబ్రహాముకి, నేను ఇస్సాకుకి, యాకోబులకి సర్వశక్తి కలిగిన దేవుడని చెప్పాను. నా పేరు ఏమాత్రం వారికి చెప్పలేదు. హల్లెలూయా. నీకు మాత్రమే నా పేరు యెహోవా, యావే, సర్వశక్తి గలవాణ్ణి, భూమిని ఆకాశమును సర్వలోకమును సృజించిన ఏకైక దేవుడిని. ఆమేన్. నీవు చెప్పేవు గనుక నీ పేరు పెట్టిన ఈ జనులతో నేను, నాతో నీవు ఉండినట్లు నీ సన్నిధి మాతో రావాలి. హల్లెలూయా. నీ సన్నిధి మాతో రాకపోతే మేము బయలుదేరం. మోషేకి తెలిసిపోయింది ఏమనంటే, ఆయన సన్నిధి రావాలంటే మేము పరిశుద్ధులుగా మార్చబడాలి. అందుకని రేపు దినము కల్లా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటాం. ఈ రోజున ప్రియులారా, పరిశుద్ధపరచుకునే అనుభవాలు లేవు. యేసయ్యని చూడాలి, యేసయ్యని చేరాలి, యేసుతో నడవాలి, ఆయన మనతో కలిసి పయనించాలి, వెళ్ళవలసిన గమ్యస్థానానికి మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఆయన నీతో ఉంటే ఏ సాతానుడు మార్గమధ్యంలో నిన్ను ఆవహించలేడు, నిన్ను బలహీనపరచలేడు, నిన్ను పట్టుకోలేడు, నీ మీద ఆధిపత్యము పొర్రపోటున చలాయించలేడు. ఆమేన్. వాడికి నిన్ను చూసినప్పుడు గడగడ వణుకు పడుతుంది. ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు బలహీనుడో అయిపోతున్నావు? దేవుని యొద్దకు వస్తున్నావు కానీ పవిత్రుడుగా మార్చబడట్లేకపోతున్నావు. దేవుని యొద్దకు వస్తున్నావు కానీ పరిశుద్ధతలో నిలవబడలేకపోతున్నావు. మోషే అంటాడు, నీవు నీ సన్నిధి నాతో పంపకపోతే నేను నడవను, నేను వెళ్ళను. అయితే నీ సన్నిధి నాతో పంపాలంటే నేనును నాతో ఉన్న వారిని అందరమే రేపు ఈ దినానికి, ఈ సమయానికి పరిశుద్ధపరచబడతాం. ఇంతవరకు నీ జీవితంలో పరిశుద్ధత లేదేమో, ఇంతవరకు పవిత్రమైన జీవితం లేదేమో, ఇంకా పాపము, ఇంకా అపవిత్రత, విడిచిపెట్టినటువంటి ఆ అలవాటులు, విడిచిపెట్టినటువంటి ఆ జ్ఞాపకాలు నీ మదిని కృంగదీస్తున్నాయేమో. శమంద నీకు నీవే పరిశుద్ధపరచుకోవాలి. భక్తుడైన యోహాను గారు రాస్తాడుగా, ఏమని రాస్తాడు? ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగా ఆయనని మీరు వెంబడిస్తే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మీరు కూడా ఆయనతో కలిసి వెలుగులో సంచరిస్తే, వెంబడిస్తే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మిమ్మల్ని పవిత్రులుగా చేయను. చేతులెత్తి ఆమేనండి. హల్లెలూయా. ఆయన కుమారుడైన యేసు రక్తం ఎవ్రీ సెన్స్, ఎవ్రీ డార్క్నెస్ ఆయన
పవిత్రపరుస్తాడు. హల్లెలూయా, పవిత్రపరుస్తాడు. అందుకని పిల్లరా, దేవుడు ఓ సందర్భంలో చెప్తాడు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 22వ వాక్యములో దేవుడు తన దూతను పంపి మాట్లాడుతున్న మాట ఒకసారి మీకు తెలియపరుస్తాను. బుక్ ఆఫ్ జడ్జ్మెంట్, హల్లెలూయా, బాగా గమనించండి. యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. ఆమేన్. యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. మోషే అడుగుతున్నాడు, నీ సన్నిధి మాతో పంపించండి. నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళం. మరలా అంటాడు, నీ సన్నిధి మాతో పంపించడానికి, మేము వెళ్ళడానికి రేపు ఉదయకాలం మేమందరమే పవిత్రపరుచుకుంటాం. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళితే బేతేలులో యోసేపు ఇంటి వారికి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడంటే, యోసేపు తన యవ్వన కాలంలో పరిశుద్ధతని కాపాడుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఎవరైనా పాపం వచ్చి నిన్ను ఏలుబడి చేస్తానంటే వద్దంటారా? సీక్రెట్గా, బహిరంగంగా అయితే వద్దంటాం. కానీ హల్లెలూయా, అది దొరకతుందా? మామూలుగా కోట్లు ఖర్చు పెడుతున్నారు స్పా సెంటర్లు అని చెప్పి, వెనకటికి రహస్యమైన కార్యాలు, అసాంఘిక కార్యక్రమాలు జరిగించే ప్రజల మధ్యలో నీ యవ్వన కాలంలో యవనిచ్చులను దూరపరుచుకొని, గమనించండి, పాపం అంటే ఓన్లీ ఇదొక్కటే అనుకుంటున్నారు. మాట తీరు కూడా మారాలి. అయ్యో, పలానా సహోదరితో మాట్లాడుతుంటే దేవునితో చర్చించినట్లున్నాయి. ఎక్కిలిగా ఉండకూడదు. ఏదో ఇతరుల్ని ఎబ్బెట్టుగా ఇతరులని మాట్లాడేటప్పుడు ఇతరులలో అదొక జల్సీ వచ్చేటట్టు. ఆ మధ్య నేను ఒక స్థలానికి వెళ్ళాను. వినండి. ఆ పిల్లకి 7 సంవత్సరాలు ఉంటాయి. 7. ఆ పిల్లని పిలిచి, హలో పాప, ఇట్రా అమ్మా, వందనాలు, బాగున్నావా అంటే ఆ పిల్ల మెలికలు తిరిగిపోతుంది. పేరు అంటే పేరా నా కోపం. పేరే అడిగింది, చెప్పా సైతాన్. హల్లెలూయా. నీ వయసు ఎంత? నువ్వు తిరిగే మెలికి ఎంత? ఎందుకు చెప్తున్నానంటే, నాకు అనిపించింది, దేవుని వాక్యం ఉంటుంది, నరుని యొక్క హృదయం అంట ఎక్కడి నుంచి? బాల్యము నుంచే చెడ్డది. అది బహా ఘోరమైన వ్యాధి కలిగింది. పాపిష్టోడు అంటేనే మనిషి కాదు, పాపిష్టోడు. జనబ్రహం ఎవరు? హృదయం. ఎవరు పాపిష్టది? హృదయం. గర్వంతో ఊగిపోతే. గమనించండి, కొంచెం శరీరం నిండా, కడుపు నిండా భోజనం దొరికిందనుకో, ఈ జీవితానికి కండలు చూసుకుంటుంది. ఒంటి నిండా కొంచెం మంచి వస్త్రాలు దొరికితే ఎన్నిసార్లు
ఏమైనా ముక్కులో ఏమైనా జలుబు చేసినా అంటే కాదు కాదు, మీకు సింటోసిన్ రాలే. ఇది ఎక్కడది ఏంటి ఏంటి దాని పేరేంటో మర్చిపోయాను. జుడియోలో కొన్నా. వాళ్ళు అమ్మేటప్పుడు చెప్పారు, దీన్ని నువ్వు అప్లై చేసుకుంటే నీకు రాదు, పక్క వాళ్ళకి వస్తుందని చెప్పారు. అందుకని నాకు వస్తుందో రాదని అనుకుంటున్నాను. మీకు వచ్చిందా అంటే సెంటు కొట్టుకున్నానని. ఏంటి కార్యం? తప్పలేదు. నీ వంటి వాసన ఇతరులకు కనపడకుండా కొట్టుకున్నావు, మంచిది. ఆ స్థాయికి దేవుడు నేను తీసుకువెళ్ళాడు. నేను తప్పని చెప్పను, కానీ అంతరంగము యోసేపు ఇంటి వారికి బేతేలుకు పోయినంత వరకు దేవుడు తోడుగా ఉన్నాడంటే, ఐగుప్తు దేశంలో ఆరాధన లేకపోయినా, ఐగుప్తు దేశంలో దైవజనులు లేకపోయినా, ఐగుప్తు దేశంలో నానువారు లేకపోయినా, హెచ్చరిక చేసేవారు లేకపోయినా, ఆజ్ఞలు తెలియపరిచేవారు లేకపోయినా, యోసేపు పాపము చేయలేదు గనుక అతడు తిరిగి బేతేలుకు వెళ్ళేంత వరకు దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, తన సన్నిధిని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున యోసేపు వలె పరిశుద్ధత కలిగి జీవించే జీవితం నీకుంటే నీకు తోడుంటాడు. పరిశుద్ధులకి దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. ఒక ఆవ పాడేది, రాకలనే రైలు బండి, రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధులు కందలో చోటున్నది, మంచి చోటున్నది. హల్లెలూయా. ఎవరికి? పరిశుద్ధులకి. గమనించండి, ఈ లోకంలో చర్చికి వెళ్ళే వారికి పరలోకానికి వెళతారని లేదు. మందిరంకి వెళ్ళినంత మాత్రమని ఆయన తోడు నీకు ఉంటుందని లేదు. ఎప్పుడు తోడు ఉంటుందంటే, నీవు పరిశుద్ధుడు అంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఇంకొక మాట చెప్పనా? ఆమేన్. ఇంకొక మాట మీకు చెప్పి నేటి కాలానికి ముగించి ఎక్కువ విజ్ఞాపన చేద్దాం. ఎందుకంటే దగ్గర పడుతుంది, ఎక్కువగా విజ్ఞాపన చేయవలసిన ఆవశ్యకత ఉంది. హల్లెలూయా. సరే చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. 19:17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడా నిలువక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షం. గమనించండి, నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపముగా ఉన్నది, అది చిన్నది, అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. హల్లెలూయా. అది చిన్నది కదా, నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరుని నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించుతుని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయవలన నేను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టాను. ఆమేన్. సోయరు. హల్లెలూయా. గమనించండి,
దేవుని దూతలని, అబ్రహాము యొక్క ప్రార్థన, లోతు యొక్క నీతితత్వమైన జీవితాన్ని గమనించిన దేవుడు తన దూతలని వారి దగ్గరికి పంపించి, లోతు దగ్గరికి పంపించి, ఈ పట్టణం తగులుబడిపోద్ది, ఈ పట్టణం మీదకి అగ్ని వర్షం కురుస్తుంది, నీవును నీ పిల్లలు, గమనించండి, నీ భార్య, ఇదిగో నేను చూపుతున్న ఆ పర్వతమునికి మీరు పారిపోవాలి. స్తోత్రం. మీరు అచ్చటికి పారిపోవాలి. నేను మీకు తోడుగా వస్తాను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిక చేత నీ హృదయము కృంగిందని, నొచ్చుకుందని, ఆ నీతిమంతుడుగా ఉన్నావని దేవుడు నీ దగ్గరికి మమ్మల్ని పంపాడు. హల్లెలూయా. ఈయనేమంటాడంటే, నేను ఆ పర్వతం ఏడదాకా తీసుకొచ్చినాడు, ఆడకు రాడా. హల్లెలూయా. ఇక్కడ దాకా తీసుకొచ్చినాడు, మనల్ని పైకి తీసుకెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. పైకి దాకా తీసుకువెళ్ళినాడు. ఈ ప్రాంతంలో ఒక విశాలమైన స్థలం కూడా. నేను అంత దూరం వెళ్ళలేను ప్రభువా, ఈ చర్చి గట్టే. చెప్పండి, 30 ఇంటికి ఉడిపినాయి. ఇక పైన గట్టే తలకి ఆ పాతికి కూడా పోతాయి. అవి వెనకాడో ఒక రౌండ్ ఉంటాయి. స్తోత్రం. ఈ కెమెరా వాళ్ళు కూడా ఆ రౌండ్నే చూస్తుంటారు, ఆ దాన్నే తీస్తారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఆ మండి తగలబడి మరణానికి ఇదిగో పాత్రులుగా మార్చబడిన ఆ స్థలము నుంచి తప్పించిన దేవుడు పర్వతం మీదకి ఎక్కిస్తాడు కదా. ఎందుకని కీర్తనల గ్రంథంలో రాస్తాడు, యెహోవా సియోను పర్వతము యందు ఆసీనుడై. చూడండి, నా మాటలు కాదు, చూడ ఏమని రాసిందో. 1వ అధ్యాయంలోనే, 2వ అధ్యాయంలోనే రాయబడుతుంది. పిల్లలు గమనించండి, 2వ అధ్యాయము 4వ వాక్యములో, 6వ వాక్యంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసినాను. ఎక్కడికి పొమ్మన్నాడు? పర్వతం. పర్వతం మీద ఎవరు నివసిస్తారు? దేవుడు. మోషే పర్వతం ఎక్కితేనే మేఘము పర్వతాన్ని కమ్మింది. ఆ మేఘములో నుంచి దేవుని స్వరం మోషేకి వినబడ్డది. ఈ రోజున దేవుని పిల్లలారా, ఎక్కలేను అంటే ఆయన ఏం చేస్తాడు? ఇదిగో షోయిర్ ఉందే, ఇది చిన్నది, అక్కడ ప్రజలు ఉన్నారు. అరే, పర్వతం మీద దేవుడు ఉన్నాడు రా. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మేమున్న ఊర్లో పెద్ద చర్చి ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు. అరే అభిషేక అగ్ని మినిస్ట్రీకి వెళ్ళరా, అది ఆది అపోస్తలుల ఉపదేశ క్రమం. అక్కడ దేవుడు నివాసి ఉన్నాడు. ఇక్కడికి ఎక్కుతారా? వచ్చిన ఒక 2 వారాలు 3 వారాలు వస్తారు. అయ్యి బాబు, ఏ పద్యం? సినిమా చూడకూడదట. హల్లెలూయా. బాయ్ ఫ్రెండ్స్తో తిరగకూడదంట. జనవరి రోజు కూడా గ్రీటింగ్స్ ఇచ్చుకోకూడదంట, పూలు ఇచ్చుకోకూడదంట. ఇదేమన్నా సంత? బజారు సంత. బజారు సంతలో ఎవరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, ఎవరు అమ్మేవాళ్ళు వాళ్ళు అమ్ముతారు, ఎవరు తినేవాళ్ళు వాళ్ళు తింటారు. గమనించిన జనాలు సంతగా, జనాలు గుంపులుగా ఉంటారు. కానీ గుంపు కాదండి, దేవుడు ఉండే స్థలములోనికి నువ్వు వెళితే నీకు పరిశుద్ధత నీకుంటే
అబ్రహాము సంతానము తరతరాలు దేవుడు ఆశీర్వదించి వారి సంతాన ప్రాప్తి నిలబడ్డది. కానీ లోతు సంతానం దేవునికి హేలుగా మార్చబడిపోయారు. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన స్థలంలోనికి అక్కడ వరకు వచ్చిన దేవుడు పర్వతం మీద కూడా వస్తాడు, అక్కడ ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. రక్షణ కొనసాగించబడాలంటే రక్షణకర్త అయిన దేవుడు నివసించే ఈ స్థలంలోనికి రావాలి. ఏ స్థలం అంటే ఆ స్థలం కాదు, అపోస్తుల బోధతో కట్టబడిన సంఘం, దేవుని చిత్తంలో పరిశుద్ధాత్మ పూర్ణంలో ఉన్న సంఘం. అందుకని మరొక చోట పిల్లలు గమనించండి, హోషే గ్రంథము 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుదాం. హోషే గ్రంథము 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని ముగిస్తున్నాను. 2 విషయాలు చెప్పాను, 3వ విషయం జోలికి వెళ్ళలేదు. స్తోత్రం. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. చూడండి, నేనుండే స్థలానికి రాకుండా వారు మనసు త్రిప్పుకున్నారు. దాని ద్వారా దురవస్థ వచ్చింది వాళ్ళకి. గమనించండి, ఈ దురవస్థలో బహుగా శీఘ్రంగా ఎతికారు. ఎతికినా ఏముంది? హల్లెలూయా. తెలుసు కదా, హోషేయ భక్తుడికి ఎంత భయంకరమైన జీవితం అనుభవించాడు. హల్లెలూయా. కారణం ఏంటి? ఈయన మహాభక్తుడు. ఎంత భక్తుడు అంటే అంత భక్తుడు. ఈయన్ని దేవుడు పిలిచి ఏం చెప్పాడంటే, వ్యభిచారము చేయు స్త్రీని నువ్వు వివాహము ఆడాలి. ఆమె పేరు గోమేరు. స్తోత్ర. ఎందుకంటే నా ప్రేమని నువ్వు చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి పోగొట్టుకుంటే దొరకదు, దొరికినప్పుడే పట్టుకోవాలి. గమనించండి, ఆ పరిశుద్ధత కలిగి ఉంటే ఈరోజు ఒక పవిత్రమైన జనాంగము లోతు నుంచి వచ్చింది వాళ్ళే పోగొట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనము పరిశుద్ధులై సాగిపోవాలి, పవిత్రులై నిలిచిపోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధులలో మనం నిలబడతామో దేవుడు నీకు అగుపడతాడు. ఆయన అగుపడితే నీ జీవితము శుద్ధ సువర్ణంగా మార్చబడిపోతుంది. చెప్పబడిన కొద్ది మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి కాల వేళల్లో మరొకసారి ప్రభువా, ఈ 27వ దినమందు మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి గుండెలో ప్రతి బిడ్డలో స్థిరపరిచి ఆ మాటల్లో ఉన్న జీవం, ఆశీర్వాదం ప్రతి బిడ్డని తాకండి, పరిశుద్ధులుగా మార్చబడాలి. ఈ సంపూర్ణ ఉపవాసాలు అయిపోయేతాలకే ప్రతి బిడ్డ నిన్ను చూడాలి. నీ ప్రత్యక్షతను చూడాలి, నీ పరిపూర్ణమైన సౌందర్యాన్ని వీక్షించే అనుభవం మీరు దయచేయమని దైవ చిత్తానికి అప్పగిస్తూ, ఇంకా లోపాలను, లోటులను, అపవిత్రతని, అన్యాయమైన క్రియలను ఏ బిడ్డలో ఉండకున్నట్లుగా దూరపరిచి మహిమాన్వితమైనటువంటి సన్నిధిలో ఉన్న భావము చేత ప్రతి బిడ్డని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని నుండి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్ను సహవాసము కాపుదల ఇప్పుడు మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఆయన రాకల్లో నిలుపునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేరట అందరికీ వందనాలు. గమనించండి, ఇక 13 దినాలు, ఓన్లీ 13 days ఆఫ్టర్ క్లోజ్ ఫర్ ఫాస్టింగ్ ప్రేస్.
ఈ 13 దినాల్లోనే దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. పిల్లలు జరగవలసిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మీరు షేర్ చేయండి. పాస్టర్లు కూడా చెబుతున్నాను, షేర్ చేయండి. మీ స్టేటస్లో అలాగే మీ గ్రూపుల్లో మీరు షేర్ చేసి వ్యూవర్స్ని అలాగే సబ్స్క్రైబర్ని పెంచండి. చూసినప్పుడు లైక్ అన్న దాని మీద మీరు క్లిక్ చేయండి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. నా హృదయపూర్వకమైన వందనాలు. తిరిగి 28వ దినము కలుద్దాం. ఆమేన్.